నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. ఆకాశానికి చిల్లులు పడ్డాయా? వరుణదేవుడు గేట్లు ఓపెన్ చేశాడా? ఎందుకు ఈ కుండపోత వానలు? ఒకే ప్రాంతంపై ఒక్కసారిగా కుండపోత వానలు కురవడంతో ఆ ప్రాంతం అంతా అతలాకుతలమైంది. ఊరు వాడ ఏరు ఏకమైపోయాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాపై భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ కురవనంతగా వర్షపాతం అయితే అక్కడ నమోదవుతుంది. ప్రాజెక్టులో కెపాసిటీకి మించి వరద వస్తుండడంతో అధికార యంత్రాంగం మొత్తం అలర్ట్ అయింది. ప్రాజెక్టులు, చెరువుల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను, కాలనీలను అప్రమత్తం చేశారు అధికారులు. పలు చోట్ల ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాయి. ఇంకా వర్షాలు పడే ప్రమాదం ఉండడంతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా ఆదేశించింది. కామారెడ్డిలో వర్షాల బీభత్సం ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ కామారెడ్డి రూట్లలో రైళ్ల రాకపోకలను కూడా రద్దు చేశారు. దాదాపు 40 రైళ్లను రద్దు చేసినట్లుగా రైల్వే శాఖ ప్రకటించింది. అదేవిధంగా కామారెడ్డి హైదరాబాద్ నేషనల్ హైవేకి సంబంధించి బ్రిడ్జ్ కూడా మనం చూస్తున్నాం. ఏదైతే అది కూడా కోతకు గురైనటువంటి సిచ్యువేషన్ స్క్రీన్ లో చూస్తున్నాం. ఇక కామారెడ్డి జిల్లా తలమడ్ల వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. అధికారులు ట్రాక్ ను సరిచేసి రైళ్ల రాకపోకలను తిరిగి ప్రారంభించేందుకు కూడా ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దింపారు. తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న వరద బీభత్సంపై మరింత సమాచారం అందించేందుకైతే మేము రెడీగా ఉన్నాం. మా ప్రతినిధులతో మనం ప్రెసెంట్ స్క్రీన్ లో చూస్తున్నాం. ఒక్కొక్క జిల్లాలో ఏ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఒక పక్క వర్షపాతం, మరొక పక్క పైనుంచి వచ్చేటువంటి వరద. ఆ వరద దాడికి ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుకోవడంతో గేట్లు ఎత్తడం, దాని ద్వారా కొంత నష్టం కలుగుతూ ఉంటే ఈ వర్షపాతానికి, వరద ఉధృతికి చెరువులు గండ్లు పడుతున్నాయి. అదేవిధంగా కట్టలు తెంచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు మత్తడి దంచుతున్నటువంటి కొమటి చెరువుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇళ్లలోకి వచ్చేసాయి వాటర్. ఎందుకంటే చెరువులకు గండ్లు కొట్టడం వల్ల ఆ వాటర్ ఉధృతి, వరద ఉధృతికి మొత్తం అక్కడంతా బురదమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఇల్లు ఉన్నాయా అనే స్థాయికి మనకి అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మనం చూసాం. మరి ఇప్పుడు శ్రీకాంత్ కూడా చాలా బ్రీఫ్ గా అనాలిసిస్ అందించారు. ఏ జిల్లాలో ఎటువంటి ప్రభావం ఉంది, రెడ్ జోన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి. ఈ రోజు 28వ తేదీన అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపుగా 10 జిల్లాలకు సంబంధించి ఫ్లాష్ ఫ్లడ్ ఉంటుందంటూ కూడా హెచ్చరిక జారీ చేశారు. మనం ఉదయం వాతావరణ శాఖ అధికారితో కూడా మాట్లాడాము. అప్పుడు కూడా కొంత సమాచారం ఇచ్చారు. ఎల్లుండు మధ్యాహ్నం వరకు కూడా, అంటే 2 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండొచ్చు. కాస్త వర్షాలు కొన్ని జిల్లాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఈ విధంగా ఉండొచ్చు. ఇక పోచారం ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఎప్పుడూ లేనంత వరద ఉధృతి అక్కడికి చేరుకుంది. సో గేట్లను ఎత్తి బయటికి పంపిస్తున్నా, వాటిని విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఇంకా స్టిల్ అక్కడ ప్రమాద గంటికలు అయితే మోగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇట్లా కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, సేమ్ ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఒక పక్క అధికార యంత్రాంగం, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలి అని చెప్పి కోరుకుంటున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని ఘటనలు చోటు చేసుకున్నా. ఇప్పటికే వరదల ఉధృతి దాటికి 2 మరణించినట్టుగా తెలుస్తోంది. హరీష్ రావు కూడా దీనికి సంబంధించి స్పందించారు. 25 లక్షల నష్టపరిహారం ప్రకటించాలి, ఇది ప్రభుత్వం తప్పిదమే అన్నట్టుగా ఆయన కామెంట్స్ కూడా చేశారు. మరోపక్క కేటీఆర్ కూడా సిరిసిల్ల జిల్లాలో పర్యటించడానికి ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర కూడా ఉంది ప్రజలకి సాయం చేయడానికి, ఏ అపాయం కలగకుండా చూసుకోవడానికి. కాబట్టి ప్రతిపక్ష పార్టీ కూడా వెళ్ళాలని చెప్తున్నారు. మరి ఇప్పుడు స్క్రీన్ లో చూస్తుంది రామాయంపేట సంబంధించినటువంటి పరిస్థితి. అసలు అక్కడ ఏమవుతుంది కూడా తెలియదు. అక్కడ సముద్రంలో మనం ఏమైనా విజువల్స్ తీస్తున్నామా అనే విధంగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా వాటర్తో నిండిపోయినటువంటి సిచ్యువేషన్. వరద ఉధృతికి గ్రామాల్లోకి పూర్తిగా వర్షపు నీరు చేరుకుంది. చూస్తున్న వరద ఉధృతి ఏ స్థాయిలో వస్తుందో ఊర్లనే ముంచేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పలు జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేస్తున్న ఐఎండీ అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు అనే ఇండికేషన్స్ కూడా జారీ చేస్తున్నారు. అధికారులు కూడా ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా రంగంలోకి దిగారు. కలెక్టర్కి ఆదేశాలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు, సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్. మెదక్ జిల్లా విషయానికి వద్దాం. మెదక్లో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. అక్కడ కూడా ఎటువంటి కండిషన్స్ ఉంటాయని మనం ఉదయం నుంచి కూడా ఫోకస్ చేస్తున్నాం. మా ప్రతినిధులు అక్కడ జరుగుతున్నటువంటి అప్డేట్స్ మనకు తెలియజేస్తున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటని తెలుసుకుందాం. మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ క్రాంతి. ఉదయం నుంచి చూస్తున్నాం, గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి ఈ వరద తోడు కావడంతో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది కూడా మనం ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లాకు సంబంధించి వర్షం ఏమైనా తగ్గుముఖం పట్టిందా? మరొక 2 రోజులు ఇదే విధంగా ఉంటుందని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి?
వర్షం మళ్ళీ ప్రారంభమైంది. అయితే గత 2 రోజుల క్రితం ప్రారంభమైన వర్షం నిన్నటి వరకు కూడా పడుతూనే ఉంది. నిన్న సాయంత్రం వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. నిన్న రాత్రి కొద్దిగా తెరిపించింది. మళ్ళీ రాత్రి 12 ఆ ప్రాంతంలో ఒక గంటన్నర సేపు వర్షం పడింది, మళ్ళీ తెరిపించింది. తిరిగి ఈరోజు ఉదయం నుంచి వర్షం పడుతుంది. నిన్న సాయంత్రం కొంత తెరిపించడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదకర స్థాయిలో పొంగిన వాగులు వంకలు అన్నీ కూడా కొద్దిగా శాంతించాయి. కానీ మళ్ళీ వర్షం మళ్ళీ రావడంతో మళ్ళీ వరద క్రమక్రమంగా పెరుగుతుంది. మనం ప్రత్యేకంగా పోచారం ప్రాజెక్టు చూసినట్లయితే పోచారం ప్రాజెక్టు కెపాసిటీ 70,000 క్యూసెక్లు కాగా ఒకేసారి 2 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. దాంతో మొత్తం ఆ కట్ట నుంచి కూడా వరద ప్రవహించింది. కింద మెదక్ నుంచి ఇటు ఎల్లారెడ్డి బోధన్ వెళ్ళే బాన్స్వాడ వెళ్ళే మార్గం మధ్యలో ఉన్న బ్రిడ్జి కూడా కొట్టుకొని పోయిన పరిస్థితి ఉంది. 100 ఎకరాలు దీనివల్ల పూర్తిగా పంట నష్టమైంది. కొద్దిగా రాత్రి వర్షం తగ్గడంతో వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం మళ్ళీ వర్షం పడడంతో వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. చాలా గ్రామాలు ఇంకా వరద జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలకు కూడా అంతరాయంగా ఉంది. మొత్తానికి వివిధ ప్రాంతాల్లో వరదల్లో చిక్కున్న వారిని మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 15 మంది వరదల వల్ల ఆకస్మిక వరదల వల్ల చిక్కుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఇటు సహాయక బృందాలు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. అందులో చిక్కుకున్న వారిలో ఒక 2 మాత్రం చనిపోయారు. వాళ్ళ మృతదేహాలను కూడా కనుగొని వాళ్ళ బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాలో 100 మంది ఆర్మీ సిబ్బంది సహాయ చర్యలు అందించడానికి ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది పోచారం ప్రాజెక్టు కింద ఉన్న సర్దన గ్రామస్తులు వీళ్ళందరినీ కూడా ముందస్తు చర్యలుగా నిన్న పోచారం ప్రాజెక్టుకి కట్టకి తెగడంతో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాల కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళందరినీ అడిగి ప్రస్తుతం తెలుసుకుని వీళ్ళ పరిస్థితి ఎట్లుంది ఏందని మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నాడు. పెద్ద ఆయన మీది ఏ ఊరే? సర్దన. మీరు ఇంత మటుకు పోచారం ప్రాజెక్ట్ ఇట్లాంటి వరద చూసిర్రు ఎప్పుడైనా? చూడలేము, ఇంత వాడిపోలేదు. వాడిపోక ఎంత వచ్చింది కానీ ఇంత ఘోరంగా రాలేదు. వర్షం బాగా పడ్డది. ఇంతకు ముందు ఒకసారి అంటే ఇంతకు జర తక్కువ వచ్చింది, కానీ అప్పుడు గట్టిగా ఉంది. ఇప్పుడు అది వాడిపోయి ఇట్లా మాకు అది నమ్మకం లేదు. కొట్టేస్తుంది ఆయన అయిపోతే. మీకు అంటే పొలం గిన్నె ఏమన్నా ఉందా? మీ పొలం పరిస్థితి ఏంది? ఇంటికాడ గొడ్లు గిన్నె ఉన్నాయా? అన్నీ మొత్తం మునిగిపోయినాయి. మొత్తము పొలం బిల్లం అంతా మునిగింది. ఉన్నది మాకు కూడా, కానీ మునిగి ఉన్నది. 3 దినాలకు అది మురుగుతుందా పెరుగుతుందా దేవుడికి ఎరుక. మిమ్మల్ని ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చారు? మీకు అన్నం అది ఇస్తున్నారా? ఇక్కడ ఎట్లా మంచిగా చూసుకుంటున్నారా? పొద్దుకి ఇచ్చిండ్రు, పొద్దుగాల ఇంత ఉప్మా ఇచ్చిండ్రు, ఇంత చాయ్ పోసిండ్రు. ఇప్పుడు అన్నం తెస్తారా ఏం తెస్తారా భగవంతునికి. వీడికి అయితే బస్సులో వచ్చినాం. మీరు చెప్పండి, ఇంతకుముందు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసిండ్రా? 35 ఏళ్ళ కింద సార్, 35 ఏళ్ళ కింద చూసాము. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రాకడము తర్వాత అంటే ఇప్పుడు పొలాల పిల్లలన్నీ గోదల పిల్లలన్నీ వదిలేసి పిల్లలతో సహా వచ్చినాము. ఎందుకంటే మాకు ప్రాణానికి ప్రమాదం ఉందని మేము ఇక్కడ తీసుకొని వచ్చినాము. ఇక్కడ మా సర్పంచ్ సాబు ఇక్కడ సర్దన గ్రామం గన్పూర్ మండల్ ఇక్కడ ఏర్పాటు చేసిండు మాకు ఇక్కడ ఉండడానికి. మేము ఇక్కడ ఇప్పుడు సిద్ధం ఉన్నాం. మరి మీ పశువుల పరిస్థితి ఏంది? పశువులు పోయినాయి, పొలాలు పోయినాయి, ఇండ్లు కూలిపోయినాయి వర్షాలకు. మా ప్రాణమే పోతుంది మా పిల్లలతో సహా. మేము బాధపడి ప్రాణమైన బతికించుకుందామని సర్పంచ్ సాబ్ ఇక్కడ ప్రాధాన్యపడి మాకు ఇక్కడ ఉండే ఏర్పాటు చేసిండు. ఇక్కడ ఏర్పాటు చేసిండు. మీరు అంటే గ్రామంలో మీ పరిస్థితి ఏంది? గ్రామంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు? ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి లేదు సార్. చుట్టుముట్టు వాటర్ అయిపోయినాయి. మరీ చాలా ప్రమాదం ఇబ్బందికరంగా ఉన్నాయి. పశువులు మళ్ళీ గోత్ర అన్నీ A to Z అన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. పోయే సిచ్యువేషన్ లేదు. ఎప్పుడు ఏం జరిగేది అట్లా లోపల భయం అనేది ఉంది. లోపల బతుకుదేరు మేము బతుకుదేరు అంటే కట్టుబట్టలతోటి మొత్తము ఇక్కడ వచ్చేసినాం సార్. మరి మొత్తం అక్కడ ఇచ్చి పెట్టినాము. ఖాళీ బట్టల మీద వచ్చినాం సార్, అంతే తప్ప ఏం లేదు. మాకు మస్తు బాధలో ఉన్నాం సార్. ఈ పోచారం ప్రాజెక్ట్ ఇంత వరద మీరు ఎప్పుడైనా చూసారో? ఏంటి పరిస్థితి పోచారం ప్రాజెక్ట్ సార్? అంతకుముందు మస్తు బోరింది కానీ ఇంత 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 ఘోరంగా ప్రజెంట్ కాలేదు సార్. ఇదే ప్రస్తుతము ఇట్లా ఇది విధంగా వస్తుంది సార్. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? మీ పొలం పరిస్థితి ఏంటండి? నాకు ప్రజెంట్ అయితే పొలము లేదు. మా ఊరు అంతకుముందు ఉండే, ప్రజెంట్ ఇప్పుడు లేదు కానీ మా 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 ప్రజలు, మా రైతులు అందరు సోదరులు
వాళ్ళకు పొలాలు మొత్తం మునిగిపోయినాయి సార్, ఏమీ లేదు అట్లా సార్. ప్రస్తుతం మనం సర్దన గ్రామస్తులతో మాట్లాడాం. సర్దన గ్రామంలో దాదాపుగా అంటే మొత్తం అక్కడ అన్ని ఇళ్ళని గొడ్డు గోద అన్నీ ఓలిపెట్టి వచ్చేసారు. వాళ్ళ పొలాలు కూడా అన్ని 3 రోజులుగా మునిగిపోయి ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు మాత్రం బతుకు జీవుడా అంటూ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఇక్కడికి వచ్చి సహాయ కేంద్రంలో ఉన్నారు. మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి తోటి జిల్లాకు చెందిన మంత్రి దామోదర్ రాయనరసింహ కూడా జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పర్యటించి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుతున్న సహాయక చర్యల గురించి చూశారు. వివేక్ వెంకటస్వామి ఇప్పటికే జిల్లా అధికారులతోటి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఎలా సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ తీసుకోవాలని అనేది మాత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. దాని తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ మొత్తం ముంపు ప్రాంతాలు పర్యటించారు, బాధితుల్ని పరామర్శించారు. నిన్న వరదల్లో చిక్కుకొని కొట్టుకొని పోయి చనిపోయిన కుటుంబాలను పరామర్శించారు. హెలికాప్టర్లను పంపించకపోవడంపై ఆయన ప్రభుత్వం విమర్శలు చేశారు. ఇట్లాంటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా హెలికాప్టర్ని ఇవ్వకపోవడం ఏందని చెప్పి ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి కనీసం తాగునీరు కూడా అందకపోవడం వల్ల వాళ్ళు వర్షం నీరు తాగుతున్నారని చెప్పి ఆయన ఆరోపించారు. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పెద్దవాళ్ళు ఉన్నారు, గతంలో ఈ పరిస్థితి ఎప్పుడు ఉన్నా లేదా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంది పరిస్థితి? ఇగో ఏమిది అంత ఇల్లు అది బీపీ గోళీలు తీసుకోండి అంతే, బీపీ గోళీలు ఇచ్చారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా మీ పోచారంకి ఇంత వరద వచ్చిందమ్మా? రాలేదు ఇప్పుడు టైం నడుతున్నారు. పోసారము డేమ్ కదా, ఇప్పుడు వస్తుంది అంటారు. మీరు చెప్పండి అమ్మా, ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? 50 ఏళ్ళకి వచ్చినాం కానీ ఇంత రాలేదు, ఇంత ఇవ్వలేము మేము ఊళ్ళకి వెళ్ళి. మేము 50 ఏళ్ళకి వచ్చినాం కానీ మేము ఇంత రాలేదు, మా ఊరికి ఇంత కొట్టు రాలేదు. యాన్ దాకా వచ్చినాయి, దుర్గమ్మ దాకా వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఇగో గవర్నర్లో పొలంలోకి నీళ్ళు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కానీ ఇంతవరకు దాకా మేము ఊరు లేవలేము బిడ్డ, లేవలేము. మీ పొలం ఏమన్నా ఉందా? పొలం మునిగింది? పొలం ఉంది, ఉన్నోళ్ళకు మా ఇల్లు కూలిపోయినాయి. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారు? ఏమో మాకు ఇప్పుడు ఏం లేకపోయా, అదే 2000 పింఛనేనా, దాని మీదనే బతుకుడా. ఇంకేం బతుతాం మీరు చెప్పు? ఇంకేం ఇల్లు కూలిపోయింది కదా, ఇప్పుడు ఏం అడుగుతున్నారు మీ ప్రభుత్వాన్ని? మరి మాకు పింఛని ఎక్క చేయాలి అని అంటున్నాం మేము. మాకు ఇప్పుడు వేసుకున్నాయి పొలాలు ఖరాబ్ అయ్యి, ఇండ్లు కూలిపోయి, ఇండ్లు లేకపోయి, ఏమున్నాయని తావులు ఉన్నాయి. ఇప్పుడు తావు పెట్టే సర్పంచి మా తావులకు శాఖం తెస్తాడు. ఆయన ఉండేపటికే రాత్రి లేపుకొచ్చాము మమ్మల్ని. లేకపోయింటే ఏం పరిస్థితి అవుతుంటే మేము పోయి పంచపడితే మేము పడుతుంటిమి. ఇంతమంది తల్లి పిల్ల మొత్తం తీసుకొని కుంటలం గుండెళ్ళం వస్తుంది. కుంటలను తోలుకొని వచ్చిన ఏం పద్ధతి కావాలి? రాత్రి డాక్టర్ ఎక్కుతుందా? నలుగురం బట్టి ఎక్కిపించినాం, నన్ను బట్టి నలుగురు ఎక్కిపించారు. చేతనే దబ్బిడ చెప్పు, ఇంతవరకు దాకా రాలేదు మాకు, మేము చదువులు ఇవ్వలేదు. ఇంతవరకు ఎప్పుడు కూడా తాము ఇలాంటి పరిస్థితి చూడలేదని ఇక్కడ ఉన్న వృద్ధులు కూడా చెప్తున్నారు. తీవ్ర పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ముంపు ప్రాంతాలు ఉన్న వాళ్ళైతే ఇక్కడికి తీసుకొచ్చి ప్రభుత్వం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర అంటే ఆహారాన్ని అయితే అందిస్తుంది. మరి వర్షం మళ్ళీ ఇంకొద్దిసేపు ఇలానే వర్షం ఉండి వరద కొనసాగితే మాత్రం పరిస్థితి మాత్రం అత్యంత దుర్భరంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నవీన్ తో క్రాంతి, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఎందుకంటే రాబోయే 24 గంటలు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మెదక్లో పోచారం ప్రాజెక్టు కింద ఏదైతే గ్రామాలు ఉంటాయో వారికి ఇప్పుడు 50+ ఉంటాయి. మే జీవితకాలంలో ఇప్పటికి వచ్చి ఆ ఊరు విడిచిన దాఖలాలు కనిపించలేదంటే ఆ పరిస్థితిలో రాలేదు. ఇప్పుడు ఈ వరద కారణంగా మేము ఊరిని పొలాలని గొడ్డు గోద అన్ని వదిలేసి కట్టుబట్టలతో వచ్చాము, నిరాశ్రయాలై ఉన్నాం, ప్రభుత్వం కాపాడాలి, ప్రభుత్వం ఆదుకోవాలి అంటున్నారు. అయితే దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంది. జిల్లాల మంత్రులు కూడా పర్యటిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా రంగంలో దిగింది. అటు హరీష్ రావు మా జిల్లాలో పర్యటిస్తున్నారు, అదేవిధంగా కేటీఆర్ కూడా జిల్లాలకు వెళ్ళాలి సిరిసిల్ల అని చెప్పి మాట్లాడుతున్నారు. కేంద్రం సహాయం కావాలని చెప్పి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కోరారో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ తో పాటు జేపీ నడ్డా కూడా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను కనుక్కొని ఏదైతే సిబ్బంది కావాలో సరుకులు కావాలి ఇవన్నీ కూడా మేము పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం బీజేపీ తరపు నుంచి చీఫ్ కూడా రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలని ఆపదల నుంచి ఆదుకోవాలంటూ కూడా ఇండికేషన్స్ ఇస్తున్నటువంటి కండిషన్ కనిపిస్తోంది. రైట్, నిర్మల్ శ్రీనగర్ కాలనీలో సిచ్యువేషన్ తెలుసుకుందాం. అక్కడ కూడా కండిషన్ క్రిటికల్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు.
రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. క్లౌడ్ బరస్ట్ ఏమన్నా వచ్చిందా? ఈ జిల్లాల మీద ఏమన్నా వరుణుడు పగబట్టాడనే విధంగా మనకి పరిస్థితి కనిపిస్తోంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు ఈ వరద ఎఫెక్ట్ అనేది ప్రజల్ని అతలాకుతలం చేస్తోంది. ఎవరికి ఎవరు తెలియనటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నా కొన్ని ప్లేసెస్ లో గవర్నమెంట్ కూడా వెళ్ళడానికి, అంటే సిబ్బందిని కూడా పంపించడానికి అవకాశం లేనట్టుగా ఉంది. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ప్రజలు ఏమంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశా. ఏదైతే నిన్న సాయంత్రం నుంచి నిర్మల్ జిల్లా కేంద్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షంతో అయితే పూర్తిగా పదుల సంఖ్యలోనైతే కాలనీలోకి ఇటు వరద నీరు రావడంతో అయితే కాలనీ వాసులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిఎన్ఆర్ కాలనీ వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు, కేవలం నిన్న పడ్డటువంటి 5 గంటల వర్షానికే పూర్తిగా కాలనీలోకి భారీగా వరద నీరు రావడంతో అయితే రాత్రంతా కూడా కాలనీ వాసులు కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కూడా జిఎన్ఆర్ కాలనీలోకి భారీగా వరద నీరు అయితే పోటెత్తింది. ఆ సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు ఖచ్చితంగా వచ్చే ఏడాదిలోపు వరద ముప్పు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు తప్ప ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో కూడా నిన్న ఏదైతే 5 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నిర్మల్ జిల్లా కేంద్రంలో కురియడంతో అయితే పూర్తిగా భారీగా వరద అయితే జిఎన్ఆర్ కాలనీలోకి అయితే వచ్చింది. ప్రస్తుతానికి మనకు అందుబాటులో కాలనీకి సంబంధించినటువంటి కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దాదాపుగా 2020లో ఇదే ఇంతకంటే దారుణ పరిస్థితి జిఎన్ఆర్ కాలనీకి ఉంది. కేవలం నిన్న ఒక్కరోజు వర్షానికే ఇంత పెద్ద ఎత్తున వరద నీరు అయితే వచ్చింది. అధికారులు ఏమన్నా వచ్చారా, భరోసా ఇచ్చారా, ఏం కోరుతున్నారు మీరు? నిన్న సాయంత్రం 4:30 నుంచి సుమారుగా 8:30 వరకు కుండపోత వర్షం కురిసింది. ఆ వర్షంతో పరిస్థితి ఏంటంటే ఇక్కడ పూర్తి కాలనీ ఏరియా కన్వర్ట్ దగ్గర అటు ఇటు వెళ్ళి పోకుండా రాకుండా ఇబ్బంది అయింది. అయితే మాకు ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉందంటే 2020 సంవత్సరం నుంచి కంటిన్యూగా 22, 23, 24 లాస్ట్ ఇయర్ కూడా అంత ముందుగా లాస్ట్ బిఫోర్ 3 years కూడా పూర్తిగా ఈ కాలనీ అంతా కూడా నీటితో నిండిపోయింది. 2021లో మాత్రం ఇళ్లలో ప్రతి ఇంటికి ఏ ఇల్లు వదలకుండా ప్రతి ఇంటి లోపల కూడా వాటర్ వచ్చేసింది. ప్రాపర్టీ చాలా, ప్రతి వ్యక్తి యొక్క ప్రాపర్టీ లాస్ అయ్యారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, ఇంకా ఉన్నటువంటి గ్రాసరీస్ కానీ, ఇంకా వెహికల్స్ కానీ ప్రతిదీ కూడా లాస్ అయింది. లాస్ అయింది. సరే, ఆ తర్వాత అప్పటి నుంచి అధికారులు వస్తున్నారు, చేస్తున్నారు, పోతున్నారు, చూద్దామంటున్నారు. కానీ మొన్న ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే వచ్చినప్పుడు మీ కాలనీకి ఏ ప్రాబ్లం ఉంది, అది ఇక్కడ ఒక కల్వర్ట్ వెడల్పు చేయాలా, దాని యొక్క హైట్ తెచ్చాలా, అండ్ సాగర చెట్టు డ్యామ్ అది అబ్నార్మల్ లెంత్ అండ్ హైట్ ఉంది. కానీ రైతులకు కూడా నష్టం చేస్తుంది. పక్కకున్నటువంటి పంట పొలాలు రైతులకు ఎవ్రీ ఇయర్ కూడా 4 years నుంచి నష్టం వస్తుంది. అంటే దానిపైన ఒక ఇప్పుడు ఇరిగేషన్ వచ్చారు, సర్వే చేసిన తర్వాత అది జెన్యూనిటీ గ్రహించి సాగర చెట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాస్తే లేటర్ దాన్ని తీసేయాలని చెప్పడం వల్ల తీసేసేది కొద్దిగా ఇంకా తీసేయలేదు. దాంతో మొన్న 40,000, 50,000 వరకు ఉన్న ప్రాజెక్ట్ నుంచి వాటర్ రిలీజ్ చేస్తే కూడా మాకు ఇప్పుడు రాలేదు ఇక్కడ. కానీ నిన్న మాత్రము ఒక 4 గంటలకి ఇది వచ్చేసింది. లక్కీలీ ఏంటంటే మేము ఎందుకు సేఫ్ అయినామంటే స్వర్ణ నుంచి వాటర్ నిన్న 9,000 క్యూసెక్లే వచ్చినాయి కాబట్టి అది ఒకవేళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అటు వాటర్ ఉంటుంది, స్వర్ణ హైట్ ఉంటుంది, అండ్ లోకల్ లో కూడా వర్షం కంటిన్యూగా పడితే ఈ మా కాలనీకి మంచిర్యాల చౌక్ ఉంటుంది, శివాజీ చౌక్, అండ్ ఇక్కడ మంజులాపూర్, వివేక్ నగర్ అన్ని కూడా నిర్మల్ నుంచి అన్ని కూడా ఇక్కడికే వచ్చేస్తే వాటర్ కాబట్టి చాలా ఇబ్బంది అయితే మేము ఈ ప్రమాదంలో చిక్కునే పరిస్థితి ఏర్పడితే అటు ఇటు వెళ్ళడానికి వీలుండదు. నిన్న కూడా 4:30 నుంచి 8:30 వరకు విపరీతంగా వరద ఉండే ఇక్కడ. ఆ తర్వాత రాత్రికి ఎవరైతే వాళ్ళు కలెక్టర్ మేడం గారు కూడా వచ్చారు, చూసి రెస్క్యూ ఆపరేషన్ కొరకు ప్లాన్ చేశారు. అయితే అక్కడ మాకు వెహికల్స్ ఒక 3-4 అరేంజ్ చేసి ఒకవేళ పరిస్థితి విషమిస్తే మళ్ళీ రీహాబిలిటీ చేస్తామని చెప్పారు. అదృష్టం ఏంటంటే స్వర్ణ వాటర్ ఎక్కువగా రిలీజ్ కాలేదు కాబట్టి మేము కొంచెం సేఫ్ సైడ్ అయినాం. ఒకవేళ సేమ్ టైం ఇది అది ఉండుంటే మాకు చాలా ఇబ్బంది అయ్యేది, ఇళ్లలోకి కూడా వాటర్ వచ్చేది. అంటే ఇదే సిచ్యువేషన్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే మీకు రిపీట్ అవుతుంది. వరదలు వస్తున్నాయి కాలనీలో, ఇంట్లో అంటే ఈ ఇళ్లలోకి వరద నీరు వస్తుంది, అధికారులు వస్తారు, చూస్తున్నారు, వెళ్ళిపోతుంది. ఓవైపు లక్షల్లో ఆస్తి నష్టం కూడా జరుగుతున్న పరిస్థితి. సో అధికారులు ఏమన్నా ఈ ఏడాదన్నా భరోసా కల్పిస్తారని మీరు అనుకుంటున్నారా? మొన్న అది చెక్ డ్యామ్ కొద్దిగా తీయడము, అది పర్మిషన్ తీసుకురావడం మాకు కొంత నమ్మకం ఏర్పడ్డది. అండ్ మొన్న ఈ నాల ఏదైతుందో వెడల్పు అండ్ హైట్ కూడా పెంచడానికి ఏదో ఎస్టిమేషన్ చేసినట్టు మేము విన్నాం. 12 crores అనేది
కన్సర్న్ ఇరిగేషన్ ఇంజనీర్స్ చెప్పారు. మళ్ళా స్పెషల్ ఆఫీసర్ కూడా హైదరాబాద్ నుంచి హరికిరణ్ గారు వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సరే ఎస్టిమేషన్ రీఎస్టిమేట్ చేయమన్నారు. వీళ్ళకి ఏదైతే క్రిటికల్ పాయింట్ ఏదైతే ఉందో అది ఏదైతే ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్టిమేట్ చేస్తే దాన్ని వాళ్ళు మరి మీకు సేఫ్ సైడ్ చేస్తాం. కలెక్టర్ మేడం కూడా అన్నారు. దీని యొక్క మరి ఏర్పాట్లు చేసి మరి ఎంతవరకు మళ్ళీ రీఎస్టిమేషన్ అయింది, చర్యలు ఎంతవరకు, దాని మూమెంట్ ఎట్లా ఉంది అనేది మాకు తెలియదు. సార్ చెప్పండి, ఎట్లా ఉంటున్నాయి ఎవ్రీ ఇయర్ ఇక్కడ పరిస్థితులు, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని, మీరు ఏం కావాలని? 2021లో 2021 సంవత్సరంలో మొత్తము నీట మునిగింది. చూస్తే మొత్తం చూస్తే 4 ఫీట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది ప్రతి ఇంట్లో. మరి వీళ్ళకు ఎటువంటి సాయం కూడా అందలేదు. ఎందుకంటే అప్పటికిప్పటికి కొద్దిగా మన నిర్మల్ మహేశ్వర రెడ్డి గారు గెలిచిన తర్వాత మరి విజయనగరం దృష్టి పెట్టాడు. విజయనగరం దృష్టి అక్కడి వరకు కూడా తీసుకెళ్ళినాము. తీసుకెళ్లేసరికి ఇవి 2 సంవత్సరాలు వచ్చాడు. మంత్రి చంద్రబాబుని కూడా తీసుకొచ్చి ఒక హామీ ఇచ్చాడు, మీకు జీవనకాలానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ఉంటాను. ఏదైతే మరి అక్కడ నేను చెప్పడం జరిగింది, అక్కడ సాగర చెక్ డ్యామ్ దగ్గర అక్కడ తీసివేస్తే బాగుంటుంది సార్ అని నేను ప్రతి తరఫున ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళడంతో ఒక ఫీట్ తీసేశారు. ఇంకా ఆయన 2 ఫీట్లు తీసేస్తే వీళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఇదే కాలు అన్నది కూడా పెంచుతామని కూడా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాడు ఎమ్మెల్యే గారు. తీసుకెళ్లి దీన్ని కూడా వెడల్పు చేసి ఈ మత్తడిని కూడా పెద్దగా చేపిస్తారని కూడా వీళ్ళకి అందరితో మాట్లాడి హామీ ఇచ్చారు. అలాగే ఏంటిదంటే మాకు కూడా ఒక మాట ఇచ్చారు, అక్కడ ఏదైనా కాలనీల పరిస్థితి జరిగితే మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎమ్మెల్యే గారు చెప్తారు, మీరు అక్కడ దగ్గర ఉండి ఏదైనా హెల్ప్ చేయండి, మన కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ఏదైనా ఉన్నా కానీ అందుబాటులో ఉండి మీరు హెల్ప్ చేయండి అని చెప్పారు. మేము ఇక్కడ కావలి కాస్తూ వీళ్ళు ఉంటే ఏదైతే మరి నీరు పెరుగుతుందా తగ్గుతుందా చూసి కావలి కాస్తూ ఏంటంటే మా నిర్మల్ ఎమ్మెల్యే ఆఫీస్ గారికి కూడా అందుబాటులో ఉంచుతున్నాము. మమ్మల్ని కూడా ఇక్కడ పెట్టాడు. వాళ్ళకు ఎటువంటి పరిస్థితి రావద్దు, ఎవరికి కూడా ఒక ఇంటికి కూడా పరిస్థితి కూడా రావద్దు అని చెప్పి హామీ ఇచ్చారు. వాళ్ళ తరఫున మేము కూడా ఇద్దాం. సార్ చెప్పండి, ఎట్లా మీ కాలనీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రతి ఏడాది లక్షల్లోనైతే ఆస్తి నష్టం జరుగుతుంది, వరదలు వస్తున్నాయి, అధికారులు వస్తున్నాయి. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నామండి. ఈ దిశగా ప్రభుత్వం కూడా సరిగా ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారి కృషి వల్ల సాగర చెక్ డ్యామ్ హైట్ రిడ్యూస్ చేయడం మేము చాలా మటుకు సేఫ్ సైడ్ ఉన్నాము. అదే విధంగా SRSP స్వర్ణ ఈ 2 క్లాష్ కాకుండా మానిటరింగ్ చేయడం వల్ల కూడా మేము వరద నుండి చాలా మటుకు బయటపడ్డాం. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి, తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే గారికి మా కాలనీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గతంలో ఈ పరిస్థితి చూసాము. ఇలాంటి పరిస్థితి ఉంటే మాకు ఇళ్లలో నీళ్ళు వచ్చి చాలా మటుకు నష్టపోయాను. నేనైతే లక్షల్లో నష్టపోయాను. 2021లో దాదాపు 10 లక్షలు నష్టపోయాను. 22లో 2 లక్షలు, అదే 23లో 2 lakhs వరకు ఆ విధంగా నష్టపోయాను. కానీ లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ ఎలాంటి నష్టం జరగలేదు. నేనైతే ప్రత్యేకంగా వాళ్ళకి రుణపడి ఉంటానండి. అయితే శాశ్వత పరిష్కారం కోసం కలెక్టర్ గారు, తర్వాత స్పెషల్ ఆఫీసర్ గారు ఇక్కడ ఒకటి ఎస్టిమేషన్ చేశారు. మా ఇంటి ముందు ఉన్నటువంటి ఆ కెనాల్ని మెయింటైన్ చేస్తే శాశ్వత పరిష్కారం అవుతుంది అంటున్నారు. సో ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ గానీ తప్పకుండా శ్రద్ధ వహిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇదండి. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు చూస్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడు ఇదే విధమైన అవస్థలు ఎదుర్కొంటున్నాము. శాశ్వత పరిష్కారం చూపించాలి అనైతే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కానీ ఈసారి ఉన్నటువంటి వరదలను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదనే విషయాన్ని అయితే ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. దాదాపుగా అది ఇళ్ళ, చెరువ, ఊర అనే విషయాలు కూడా అర్థం కావట్లేదు. పంట పొలాలన్నీ కూడా ఈ వరద నీటికి నిండిపోయినటువంటి పరిస్థితి స్క్రీన్లో చూస్తున్నాం. ఎంత దయనీయ స్థితి అంటే ఆ వృద్ధులు ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో ఉండడానికి కూడా అవకాశం లేకుండా పూర్తిగా వాటర్తో మునిగిపోయింది. ఒకవేళ వర్షం తగ్గినప్పటికీ ఆ వరద పూర్తిగా తగ్గడానికి దాదాపుగా 2 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఎక్కడ ఉండాలి? తగ్గిన తర్వాత కూడా మళ్ళీ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. దాని గురించి కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. కనీసం ఉండడానికి, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. అక్కడ నుంచునే ఉన్నారు. వంట చేసుకోవడం కాదు కదా, కనీసం ఒక వాటర్ తాగడానికి కూడా చుట్టూ వాటర్న గుక్కెడు మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. చాలా వరకు ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ అందరికీ
ఆహార పొట్లాలు కావచ్చు, వారికి కావాల్సిన మెడిసిన్ కావచ్చు, అవసరాలను తీరుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా రంగంలో దిగింది, జిల్లాలో పర్యటించాలని చెప్తున్నారు. ఇటు బీజేపీ కూడా కేంద్రం సహాయం చేస్తుందని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడికి ఫోన్ చేశారు రామచంద్రరావు కూడా బీజేపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు. ఈరోజు రేపు ఇదే సిచ్యువేషన్ ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వేడుకుంటున్నారు. చూస్తున్నాం ఉదయం నుంచి ఏ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకండి. బయటకు వచ్చినా సరే జాగ్రత్త వహించండి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్లో కూడా ఇవాళ రేపు వర్షాలు ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.